హలో అండి, వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పెద్దలు ఇంకా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి ఈవినింగ్ స్నాక్ ఐటెం బ్రెడ్ పొటాటో శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈవినింగ్ టైమ్స్ బ్రెడ్ ఉంటే ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని ప్రాసెస్ చూసేద్దామా మరి? నేను ముందుగా మసాలా కోసం పొటాటోని ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పచ్చి పల్లీలని ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. వీడియో అంతటిని స్కిప్ చేయకుండా చూసినట్లయితే బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చక్కగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిందండి. ఇందులో నేను కొద్దిగా జీలకర్ర ఇంకా కొంచెం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా కర్రీ లీఫ్ కూడా తరిగి వేస్తున్నానండి. ఇది లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసి ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇది చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి వేసాం కదా ఇందులో, అదే కారం సరిపోతుందండి. లైట్గా ఫ్లేవర్ కోసం గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి మెదిపి పెట్టుకున్నటువంటి పొటాటో ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మసాలా అంతా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. చూసారా, పొటాటో ముద్ద అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రెడ్ని తీసుకొని దాని మీద ఇలా పెట్టుకోవాలి ఆ ముద్దని. దీని మీద నేను ఇంకో బ్రెడ్ స్లైస్ని కూడా పెడుతున్నాను. ఇలానే మనకు ఎన్ని బ్రెడ్ శాండ్విచ్లు కావాలో అన్నిటికీ ఇలా పొటాటో ముద్దని పెట్టాలండి. నేను ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పైన ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీన్ని చేయడం కోసం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. చాలా తక్కువ ఆయిల్తోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంకోవైపు కూడా పట్టించుకోవాలి ఆయిల్ని. నేను అన్నింటికి ఇలానే ఆయిల్ పట్టించి పెట్టానండి. ఇప్పుడు బ్రెడ్ టోస్టర్ తీసుకొని అందులో ఉంచుతున్నాను. ఇది లేకపోయినా పర్లేదండి, మనం పెన్నం ఉంటుంది కదా దాని మీద కూడా వేయించుకోవచ్చు.
ఇందులో అయితే త్వరగా అయిపోతుందని నేను ఇందులో చేస్తున్నాను. ఇలా క్లోజ్ చేసి జస్ట్ సెకండ్స్ ఉంటే సరిపోతుందండి, ఇది రెడీ అయిపోతుంది. చూసారా ఇక్కడ గ్రీన్ లైట్ అనేది ఆరిపోయింది కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పీసుల్లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూసారా ఇలా కట్ చేశానండి. మనం ఈవినింగ్ టైమ్స్ ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. నేను టమాటా కెచప్తో ఇలా సర్వ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి.